ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో రేపు జరగనున్నటువంటి 6 మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి పట్టణంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ జీ సింగ్ పాటిల్ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని తెల్కపల్లి, తాడూరు, కల్వకుర్తి, వెల్దండ, ఒంగూరు, ఊర్కొండ ఈ 6 మండలాల్లో 137 గ్రామ పంచాయతీల్లో 1118 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ పోలింగ్ కేంద్రాల్లో సుమారుగా అన్ని రకాల సిబ్బంది 6000 మంది పాల్గొని విధులు నిర్వహిస్తారని చెప్పేసి కూడా కలెక్టర్, ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పేసి, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి, సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించి అక్కడ ప్రత్యేక బలగాలు కూడా మోహరింపజేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్, ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ బ్యాలెట్ ద్వారా ఉంటుందని చెప్పేసి 1 గంట వరకు కూడా పోలింగ్ ఉంటుంది. లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. తర్వాత 2 గంటల అనంతరం పోలింగ్ కౌంటింగ్ కూడా అక్కడనే ఉంటుందని చెప్పేసి కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ ఓటు హక్కును అని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 14వ తేదీన పోలింగ్ ఉండడంతో ఆయా గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ప్రచారాలు ఉధృతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున పలువురు నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పేసి, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి, గ్రామాల్లో కావాల్సినటువంటి వసతులు, వనరులు సమకూర్చిన ఘనత కేసీఆర్దే అని చెప్పేసి, అందుకొరకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని చెప్పేసి కూడా పలువురు నేతలు ప్రజలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.